రోజు తీసుకునేటివి. సో అవి కూడా శుద్ధంగా ఉంటాయి, అవి కూడా సరి అయిన రీతిలో తీసుకుంటుంటే మనకు మొత్తం ఒక కంప్లీట్ హోల్సమ్గా ఉంటుంది, మొత్తం ఆరోగ్యాన్ని దొరికేదానికి సాధ్యమవుతుంది. సో దాంట్లో ఒకటి ముఖ్యమైనది ఏమంటే మన నీళ్ళు. దేహంలో 70% ఎక్కువ మన దేహం ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్. సో నీళ్ళు శుద్ధంగా ఉండేది చాలా ముఖ్యము. సో నీళ్ళని శుద్ధం చేసుకునేదానికి ఫ్యూ సింపుల్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్, అందరూ మర్చిపోయే లాంటిది ఏమంటే, ఫస్ట్ థింగ్ పెద్ద పెద్ద పార్టికల్స్ వాటర్లో ఉండేది సెటిల్ డౌన్ అయ్యేదానికి దాన్ని అలాగే ఊరికే నించోపెట్టేది. జస్ట్ అలౌ ద వాటర్ టు స్టాండ్. దాంతో ఏమవుతుంది, గ్రావిటీ ఫోర్స్ వల్ల పార్టికల్స్ అన్నీ కిందకి సెటిల్ అవుతాయి. అది కూడా చేయట్లేదు. ఇప్పుడు రన్నింగ్ ట్యాప్ వాటర్లో ఫ్లో ఉంటుంది, ఫ్లో ఉన్నప్పుడు యూజువలీ ఆల్ ద పార్టికల్స్ ఆర్ రషింగ్ అలాంగ్ విత్ ద వాటర్, దాన్ని అలాగే కన్జ్యూమ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్, యూజువలీ ఫిల్టర్కి అందరూ కింద ట్యాప్ పెడతారు. సో స్టోరేజ్ ఇంత ఉంటే కింద ట్యాప్ ఉంటుంది, అది తప్పు. సో సెటిల్ అయ్యే పార్టికల్స్ అన్నీ గ్రావిటీ వల్ల కిందకు ఉంటాయి, పైన నుంచి నీళ్లు తీసుకునేది మంచి అలవాటు, కింద ఉండేది వదిలేసేయాలి. సో పార్టికల్స్ అన్నీ కింద ఉంటాయి, పైన నీళ్లు వాడుకొని కింద ఒక సన్న లేయర్ వదిలేది మంచి అలవాటు. ముందంతా అదే చేస్తున్నాం, ఒక కుండ ఉంటే పైన నుంచి ముంచుకొని నీళ్లు వాడుతున్నాం, కానీ ఇప్పుడు ఫిల్టర్స్ అన్నీ కింద ట్యాప్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ సింపుల్ స్టెప్, జస్ట్ అలౌ ద వాటర్ టు స్టాండ్ సో దట్ sedimentation occurs. మీరు ఏం చేసే పని లేదు, గ్రావిటేషన్ will itself do the work. Next important thing which we need to do is usage of copper. సో కాపర్లో ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ 29 ఎలక్ట్రాన్స్ ఉండేవి, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో డిఫరెంట్ ఆర్బైటల్స్లో ఫిల్ అవుతాయి. సో ఎస్ ఆర్బైటల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ 2. ఎస్ ఆర్బైటల్ ఇస్ రౌండ్ ఇన్ షేప్. పీ ఆర్బైటల్స్లోనూ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ అలౌడ్, బట్ దెర్ ఆర్ 3 పీ ఆర్బైటల్స్. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్లో there are 3 p orbitals, so 2 in each, 6 electrons are possible. So next energy level 3s లో కూడా 2 electrons, 3p లో 6 electrons. లాస్ట్లో ఇది ఫిల్ అయ్యే ఆర్డర్ ఇలా జరుగుతుంది, p తర్వాత 4s కంప్లీట్ అవుతుంది, 2 electrons. ఇంకా లాస్ట్ మిగిలిండే 9 electrons 3d ఎనర్జీ లెవెల్లో సెటిల్ అవుతాయి. కానీ డీలో కంప్లీట్ పాసిబుల్ ఎలక్ట్రాన్స్ ఇస్ 10. సో 10 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ ఆర్బైటల్ స్టేబుల్గా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎస్ ఎలక్ట్రాన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి స్టేబుల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది హ్యాపీగా ఉంటుంది. సో ఈ డి ఆర్బైటల్ ఏం చేస్తుంది, ఈ నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసుకునేస్తుంది. ఇట్ బికమ్స్ 3d10 అండ్ 4s1. అప్పుడేమవుతుంది, ఎస్ ఆర్బైటల్ అన్స్టేబుల్ అవుతుంది. అది నేను కంప్లీట్ కావాలని మళ్ళీ ఈ 3d నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకొని 3d9 4s2 అవుతుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఈ సిమిలర్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీలో ఎలక్ట్రాన్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటుంది. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ వల్ల బ్యాక్టీరియాది అవుటర్ లేయర్ సెల్ మెంబ్రేన్ డ్యామేజ్ అవుతూ వస్తుంది. సెల్ మెంబ్రేన్ డ్యామేజ్ అయిపోతే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. వైరస్ కూడా ద అవుటర్ లేయర్స్ స్టార్ట్ గెటింగ్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ మూవ్మెంట్. ఈ స్ట్రక్చర్ వల్ల ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీళ్ళలో ఉండేవి కూడా
దే గెట్ అట్రాక్టెడ్ అండ్ ఫార్మ్ అ లేయర్ ఆన్ ద కాపర్. సో మీ నీళ్ళ నుంచి అన్నీ శుద్ధమయ్యి కాపర్ పైన ఒక లేయర్ ఫార్మ్ అవుతూ వస్తుంది. సో బ్యాక్టీరియా వైరస్ చనిపోయింది అండ్ ద ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ రిమూవ్డ్. సో ఈ డెడ్ బ్యాక్టీరియా వైరస్ని తీసే కార్యక్రమం ఎలా చేయాలి, దీన్ని ఎలా తీసేయాలి అంటే సింపుల్ స్టెప్ ఆఫ్ యూజింగ్ డ్రమ్ స్టిక్ సీడ్స్. ఇవన్నీ కొత్త విషయాలు ఏది కాదు. ముందు మీరు చూస్తే ఋషులు మునులు ఒక కాపర్ చెంబులో నుంచి నీళ్లు తీసి అలా శాపం వేస్తున్నారు, లేకుంటే అలా ఆశీర్వాదం ఇచ్చేదానికి కూడా అదే నీళ్లు వాడుతున్నారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ నీళ్ళు అని విషయం దాంట్లో. సో మునగ విత్తనాలు, ఎండిన మునగ విత్తనాలు ఎంత అవసరము మీకు? 20 liters of waterకి 2 seeds is all you need. Such an economic way to produce good clean water for drinking. So మునగ విత్తనం ఏం చేస్తుంది? ఆల్ ద సస్పెండెడ్ పార్టికల్స్, పెద్ద పెద్ద పార్టికల్స్ గ్రావిటీ వల్ల సెటిల్ అవుతాయి, కానీ ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ ఏది ఉంటాయో నీళ్ళలో సస్పెండ్ అయినవి అవన్నీ గెట్ అట్రాక్టెడ్ టు ద డ్రమ్ స్టిక్ సీడ్. అడ్జార్ప్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ డెడ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ కూడా గెట్ అడ్జార్బ్డ్. అండ్ మీరు చేయాల్సింది జస్ట్ రిమూవ్ ద డ్రమ్ స్టిక్ సీడ్స్ అండ్ థ్రో ఇట్ అండ్ డ్రింక్ ద వాటర్ విచ్ ఇస్ లెఫ్ట్. సో ఐడియలీ అంటే alum. Okay, so that is required in certain types of water. రెగ్యులర్ పోర్టబుల్ వాటర్ మీకు సప్లై వచ్చే దాంట్లో అది అవసరం ఉండదు. ఇంత చేసుకుంటే చాలు ఆన్ అ డైలీ రెగ్యులర్ బేసిస్. సో 6 to 8 hours మీ నీళ్ళు షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ కాపర్ ఇన్ ఆర్డర్ టు గెట్ క్లెన్స్డ్. దానికి ఏం చేయాలి మీరు? ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఈ కాపర్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తుండాలి. సో దానిపైన ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అతుక్కుంటూ ఉంటాయి. అది స్లోగా ఇట్ గెట్స్ ఆక్సిడైజ్డ్, గ్రీన్ కలర్గా మారుతూ వస్తుంది, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్గా మారుతూ వస్తుంది. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ అ డే యూ నీడ్ టు క్లీన్ ఇట్. ఎలా క్లీన్ చేసుకోవాలి? కాపర్ని అందరికీ తెలుసు, ఉప్పు పదార్థంతో ఇది బాగా క్లీన్ అవుతుంది. సో ఏదర్ చింతపండు ఒక ఇంత నానబెట్టి దాన్ని రుద్దండి, లేకుంటే నిమ్మకాయ పులుసు. సో నెక్స్ట్ దాని సొల్యూషన్ ఇస్తాం. సో నిమ్మకాయ తోలు ఏది మిగిలింటుందో నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఆ తోలుతో రుద్దితే చాలు, క్లీన్ అయిపోతుంది. సో సార్ అంటున్నారు లోపల వరకు చెయ్యి వెళ్ళి క్లీన్ చేసేది కష్టమని. సో అందుకే ఈజీ సొల్యూషన్, మట్టి కుండ అయినా వాడండి, లేకుంటే స్టీల్ వెజల్ అయినా వాడండి. దాంట్లో ఒక చెయ్యి అంత కాపర్ ప్లేట్ వాడితే చాలు మీ వాటర్ ప్యూరిఫై అయ్యేదానికి. మొత్తం వెజల్ కాపర్ది క్లీన్ చేసుకునేదానికి, లేకుంటే బాటిల్ కాపర్ది క్లీన్ చేసుకునేది కష్టం అవుతుంది. ప్రాక్టికలీ ఆన్ అ డైలీ బేసిస్ కష్టం అవుతుంది. సో స్టీల్ బాటిల్లో ఒక ఇంత స్ట్రిప్ ఆఫ్ కాపర్ వాడినా చాలు మీరు వెన్ యూఆర్ ట్రావెలింగ్ టు క్లీన్ యువర్ వాటర్. ఇంట్లో అయితే ఒక 20 liters స్టీల్ వెజల్ అయితే ఇంత సైజు కాపర్ ప్లేట్, దిస్ మచ్ విల్ బి సఫిషియంట్. అది మీకు 170 to 200 రూపీస్లో మీకు అంత సైజ్ కాపర్, ప్యూర్ కాపర్ ప్లేట్ దొరికిపోతుంది. ఇంకా డ్రమ్ స్టిక్ సీడ్స్ వెరీ వెరీ ఈజీలీ అవైలబుల్. మార్కెట్లో దొరికిన లావు మునక్కాయ తీసుకొచ్చి ఎండ పెట్టుకుంటే అంతే మీకు. అట్ సచ్ అ చీప్ రేట్ యువర్ వాటర్ ఈజ్ రెడీ టు బీ యూజ్డ్. పెద్ద పెద్ద ఫిల్టర్లకి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరము ఉండదు. ఆ ఫిల్టర్లో ఉండే లోపల పార్ట్ని మేము క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ 6 months. వీ ఆల్మోస్ట్ ఫర్గెట్ టు డూ దట్. ఇప్పుడు కొన్ని మెషిన్స్ అవే చూపిస్తున్నాయి, అయినా మేము మర్చిపోతూ ఉంటాము. బట్ దాంట్లో అంతా జరిగి వచ్చిన నీళ్ళు మళ్ళీ అది కూడా ప్లాస్టిక్ నీళ్ళే. ఫిల్టర్ లోపల భాగము బయట భాగం మొత్తం అన్నీ ప్లాస్టిక్కే. సో నేను అప్పుడే ఫిల్టర్ తీసుకున్నాను, దాన్ని తీసి పడేయలేము అనుకుంటే ఆ నీళ్ళనే ఫస్ట్ ఒక 6 to 8 hours ఈ ప్రాసెస్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ మచ్ బెటర్ ఫర్ యువర్ బాడీ. ద copper also makes the water into a structured nature. Alignment of H+ and OH
విల్ టేక్ ప్లేస్ ఇన్ అ గుడ్ వే ఇన్ ద వాటర్ సచ్ దట్ మీ బాడీలో వెళ్ళి అది మంచి పనులు చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఇస్ చాలామంది కాపర్ టాక్సిసిటీ గురించి మాట్లాడతారు. కాపర్ మన బాడీలో లివర్కి ఎఫెక్ట్ చేస్తుంది అని కొంతమంది అంటారు. సో ఏం చెప్తున్నాము, నీళ్ళని కాపర్ కాంటాక్ట్లో నించోపెట్టండి అని చెప్తున్నాము, దాంట్లో ఉడికించండి అని చెప్పట్లేదు. సో కాపర్ షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ హీటింగ్ వాటర్ ఆర్ ఫర్ హీటింగ్ కుకింగ్కి కాపర్ని వాడేది మంచిది కాదు, లివర్లో టాక్సిసిటీ అవుతుంది. జస్ట్ కాంటాక్ట్ విత్ కాపర్లో ఉంటే వాటర్ బికమ్స్ స్ట్రక్చర్డ్, వాటర్ బికమ్స్ ప్యూరిఫైడ్, బట్ కాపర్ దాంట్లోకి వెళ్ళట్లేదు. సో దట్ ఈస్ కాపర్ బిందెలు వాడచ్చు, క్లీన్ చేసుకునేది కష్టమని స్టీల్ వాడండి అంటున్నాం, కానీ మీకు అంత ఓపిక ఉంటే ఖచ్చితంగా కాపర్ బిందెలు వాడుకోవచ్చు. సో చాలా ఉన్నాయి, ఇవి అందరికీ ఈజీలీ అవైలబుల్ అండ్ వెరీ చీప్లీ అవైలబుల్. ఇప్పుడు కొందరు అంటారు సిల్వర్ వాడండి అని అంటారు. సో సిల్వర్కి కూడా కాపర్ లాగే సిమిలర్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఉంటుంది. 4s కాకుండా 4d ఆర్బిటల్ అండ్ 5s ఆర్బిటల్ మధ్య సేమ్ ప్రాసెస్ విల్ బీ గోయింగ్ ఆన్. సో సిల్వర్ విల్ ఆల్సో హ్యావ్ అ వెరీ క్లోజ్ యాక్షన్ లైక్ కాపర్. కొంచెం సైజ్ పెద్దది ఉండేదానివల్ల ఈ బ్యాక్టీరియా వైరస్ని కిల్ చేసేది ఎఫిషియన్సీ స్లైట్లీ రెడ్యూసెస్. సో ఇంకా కాస్ట్లీ సొల్యూషన్ అది. వీఆర్ లుకింగ్ ఫర్ వెరీ ఎకనామిక్, వెరీ ఈజీ సొల్యూషన్స్. సో డ్రమ్ స్టిక్ అందరికీ దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. సో అలాంటి సొల్యూషన్స్ చెప్తుంది. దెర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు వేపాకులు కొన్ని వేసింటే దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు యాక్ట్ యాంటీ బ్యాక్టీరియల్. తులసి వాడతారు, తులసి ఆకులు కొన్ని నీళ్ళలో, తాగే నీళ్ళలో వేస్తారు, అది కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో లైక్ దట్ దెర్ ఆర్ మెనీ అడిషనల్ థింగ్స్ విచ్ యూ కెన్ డూ, but this is the basic which you are required to do. Okay. మీరు కాపర్ బాటిల్లో నింపుకునే ముందు ఈ ప్రాసెస్ చేసింటే బెస్ట్. అప్పుడే ఒక సో మీకు ఆ బాటిల్ అంతా నీరు రోజుకంతా సరిపోతుందా? మళ్ళా సో 2 బాటిల్ మీరు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. వంటకి మళ్ళీ ప్లాస్టిక్ నీళ్ళు వాడుతుంటారు, సో లాభం లేదు. మొత్తం వంటకి, తాగే నీళ్ళు అన్నీ ప్రాసెస్ చేసుకుంటే బెస్ట్. కుండలో స్ట్రిప్ వేయండి, లేకుంటే అవును, బాటమ్ ఒక 1 ఇంచ్ లేయర్ అంతా తీసేయండి, నీళ్ళు వాడుకుంటే సరే. అదే అరౌండ్ 200 రూపీస్ లోపల మీకు దొరుకుతుంది.